మేషాది ద్వాదశ రాశుల్లో బుధుడి యొక్క వక్రగమనం జూన్ 29వ తారీఖు నుంచి జూలై 23వ తారీఖు వరకు కర్కాటక రాశిలో పునర్వసు నక్షత్రంలో వక్రించినటువంటి బుధుడు మొన్న జూన్ 29వ తారీఖు 2026న జరిగినటువంటి బుధుడు మళ్ళీ మిథున రాశిలోకి పునర్వసు నక్షత్రం 1వ పాదం వరకు వక్రగమనంలోకి వెళ్ళి వక్రత్యాగం జరిగి జూలై 24వ తారీఖు నుంచి సవ్య దిశలో మళ్ళీ ఆగమనం జరిగేటువంటి పరిస్థితులు ఉంటాయి. కాబట్టి ఈ 24 రోజుల యొక్క గమనాన్ని మనం పరిశీలించినట్టయితే ధనుసు రాశి వారికి బుధుడు వక్రగమనం వల్ల వివాహ విషయంలో కొద్దిగా జాప్యం జరుగుతుంది. వివాహం అయిన వారికి సప్తమ భావంలో భార్య వల్ల కొద్దిగా అంటే ఆర్థికంగా ఆడవారి వల్ల కొంచెం మగవారు తొందరపాటు మాటలు, తొందరపాటు వివాదాలు, కోపాలు తెచ్చుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ ఓపిక పట్టడం అనేటువంటిది చెప్పదగ్గ సూచన. అలానే ఆర్థిక విషయంలో దూర ప్రాంతాలకు వెళ్ళి అనారోగ్యాన్ని తెచ్చుకునేటువంటి పరిస్థితులు ఉంటాయి. వృత్తి విషయంలో ప్రధానంగా వృత్తి విషయంలో కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఉద్యోగాలు చాలా అంటే అనుకోకుండా ఉద్యోగాల్ని నిష్క్రమించడం, బయటకు వచ్చేయడం జరుగుతుంది. అవమానంతో బయటికి రావటం కన్నా తనకు తానుగా బయటికి రావటం చాలా ఉత్తమం. కానీ ఓపిక పడితే మాత్రం అక్కడ కూడా నిలదొక్కుని నిలబడగలుగుతారు. ప్రధానంగా ఇక్కడ కావాల్సింది ఓపిక.